హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి కేంద్రీయ విద్యాలయ సంబంధించి త్వరలోనే మనకి లైబ్రరీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం మనకి పీజీటీ, టీజీటీ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి కూడా అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కానివ్వండి, సెక్షన్ ఆఫీసర్ కానివ్వండి, వీటికి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ పీఆర్టీ వాళ్ళకి కూడా జాబ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మనకి ఎయిత్ పే కమిషన్ తర్వాత లైబ్రరీ వాళ్ళకి ఎంత శాలరీ ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటే మనకి మార్చ్ ఆర్ ఏప్రిల్‌లో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ చాలామంది అయితే మార్చ్‌లోనే వస్తుందని చెప్తున్నారు. యాక్చువల్లీ ఫిబ్రవరిలోనే వస్తుందని చెప్పారు చాలామంది. అయితే ఫిబ్రవరిలో రాలేదు కోర్ట్ కేసు బట్టి. అండ్ మార్చ్‌లో మాత్రం మీకు 100% నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఒకవేళ ఏదైనా డిలే అయితే మాత్రం ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో అయితే మీకు డెఫినెట్‌లీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ముఖ్యంగా మనకి ఈ వేకెన్సీ రావడానికి ముఖ్య కారణం ఏంది అంటే ప్రతిసారి కూడా మనకి ట్రాన్స్‌ఫర్స్ తర్వాత వేకెన్సీస్ అనేవి రిలీజ్ అవుతాయన్నమాట. మీకు 2023లో ట్రాన్స్‌ఫర్స్ అయిన తర్వాత మీకు వేకెన్సీ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఈసారి కూడా మనకి ట్రాన్స్‌ఫర్స్ అనేవి అవుతున్నాయి. ప్రస్తుతానికి కేవీఎస్‌లో ట్రాన్స్‌ఫర్స్ అనేవి అవుతున్నాయి. అవి అయిపోయిన తర్వాత మీకు ఖాళీలకు సంబంధించి వివరాలు వచ్చిన తర్వాత మీకు నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి డెఫినెట్‌లీ మీకు ఈసారి కేవీఎస్‌కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువన్నమాట. అండ్ ముందే ఎందుకు వీడియో చేసి చెప్తున్నాను అంటే కేవీసీ వాళ్ళు మాత్రం అస్సలు టైం ఇవ్వరు. నోటిఫికేషన్ వచ్చిన 45 డేస్‌లో మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. సో కాబట్టి ఎందుకంటే కేవీఎస్ సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి అసలు టైం అనేది ఉండదనమాట. లాస్ట్ టైం కూడా వీళ్ళు అలానే ఎగ్జామ్ పెట్టారు. 45 డేస్‌లో ఎగ్జామ్ అనేది పెట్టేశారు. సో కాబట్టి 45 డేస్‌లో మీరు ప్రిపేర్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం అనమాట. ఎందుకంటే మీరు లైబ్రరీ మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాలి. ఎట్ ది సేమ్ టైమ్ మీకు జనరల్ ఇంగ్లీషు అండ్ జనరల్ హిందీ అండ్ లోకల్ లాంగ్వేజ్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఐసీటీ నాలెడ్జ్ అండ్ ఆ తర్వాత రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ ఈ సబ్జెక్టులన్నీ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ 45 డేస్ అనేది సరిపోదనమాట. కాబట్టి మీరు ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ప్రిపేర్ అయితే వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే ఎన్‌వీఎస్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మీకు జూలైలోనే రావాలి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఎన్‌వీఎస్ అది మిస్ అయింది. వాళ్ళు జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చి మిస్ చేశారు. ఎందుకంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు క్యాన్సిల్ అయిందనమాట. అది మనకి నింపట్లేదు జాబు. వేరే ఏజెన్సీ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి ఉండే. కాబట్టి మనకి ఎన్‌వీఎస్ నోటిఫికేషన్ అనేది ఇంతవరకు రాలే. ఇంకా నాన్ టీచింగ్ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ అనేది పెట్టలేదు. వాళ్ళకి ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ అనేవి ఉండబోతున్నాయి అన్నమాట. నాన్ టీచింగ్ వాళ్ళకి ఎన్‌వీఎస్. కాబట్టి అవి అయిపోగానే మనకి ఎన్‌వీఎస్ నోటిఫికేషన్ కూడా రావచ్చు. అండ్ ఆ తర్వాత ఈఎంఆర్ఎస్ కూడా రావచ్చు. ఈ ఇయర్ బట్టి. ఈ ఇయర్‌లో ఎప్పుడైనా రావచ్చు. కొంచెం అది టైం అనేది పడుతుంది. ఎందుకంటే వాళ్ళు లిస్ట్‌లనేవి చాలా నెమ్మదిగా ఇస్తున్నారనమాట. మీకు ఫైనల్ వెరిఫికేషన్ అనేది నడుస్తుంది. అండ్ కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఖాళీలొచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశం అనేది ఉంది. అండ్ ఎక్స్‌పెక్టెడ్ వేకెన్సీ ఎంత అంటే 65+. లాస్ట్ టైమ్ మనకి 300 వేకెన్సీ వచ్చింది లైబ్రరీ. ఈసారి 65 మాత్రమే రావచ్చు. బడ్జెట్‌లో గనుక కొత్త కేవీఎస్‌లు గనుక యాడ్ అయ్యి ఉంటే మీకు కూడా ఇక్కడ పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే. 65 అయితే పక్కా వస్తాయి. అంతకంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఎగ్జామ్ మనకి జూన్, జూలైలో ఉండే అవకాశం ఉంది. అండ్ మీకు మార్చ్‌లో గనుక వస్తే మాత్రం జూన్‌లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంతకంటే ముందున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మేలో కూడా ఉండొచ్చన్నమాట ఎగ్జామ్ అనేది. ఎందుకంటే ఈ కేవీఎసోళ్ళు ఇట్లనే ఎగ్జామ్ పెడతారు. ఎందుకంటే ఏప్రిల్‌లో గనుక వాళ్ళకి 10థ్ ఎగ్జామ్స్ అయిపోయినాయంటే ఇంక వాళ్ళు ఆగరనమాట. డెఫినెట్‌లీ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. కాబట్టి డెఫినెట్‌లీ మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలనమాట. ఎందుకంటే అంత ఈజీగా సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు. అండ్ ఈసారి ఆఫ్‌లైన్‌లో కూడా ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ జరుగుతుంది. ఈసారి సీబీఎస్ఈ కండక్ట్ చేస్తుందనమాట. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేయట్లేదు. సీబీఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆఫ్‌లైన్‌లో కూడా ఉండొచ్చు కొన్ని ఎగ్జామ్స్. లేదు అనుకుంటే అన్నీ కూడా ఆఫ్‌లైన్‌లో ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత ముఖ్యంగా ఏంటి అంటే ఈసారి మీకు భారీ సాలరీస్ అనేవి పెరిగే అవకాశం ఉందన్నమాట. మీకు ప్రస్తుతానికి బేసిక్ పే ఎంతుంటుందంటే 44,900 అనేది బేసిక్ పే ఉంటుంది. 44,900 అనేది బేసిక్ పే. ఆఫ్టర్ ఎయిత్ పే కమిషన్ మీకు 80,000 వరకు బేసిక్ పే వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? సో, కాబట్టి భారీగా మీకు సాలరీ అయితే పెరుగుతుంది. ఎందుకంటే మీకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 1.8 నుంచి 1.9 వరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు లెక్క కట్టండి 45కి 1.8, 1.9 అంటే మీకు ఇదే సాలరీ అనేది వస్తుంది. 80,000 అనేది వస్తదనమాట. అండ్ ప్రస్తుతానికి కూడా మీకు ఎంతొస్తుంది మీకు బేసిక్ సాలరీ అనేది 65,000 వరకు కూడా వస్తుందన్నమాట ప్రస్తుతానికి. మీకు 65,000 వరకు కూడా మీకు ఈ డీఏ ప్లస్ బేసిక్ కలుపుకుంటే మీకు 65+ వరకు కూడా వస్తుంది. అంటే ఒక 10, 15,000 మీకు పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. డెఫినెట్‌లీ పెంచుతారు. ఎందుకంటే మీకు కరెక్ట్‌గా ఎప్పుడుంటుందంటే మీకు ఎగ్జామ్ పోస్టింగు ఒకవేళ గనక మీకు మార్చ్, ఏప్రిల్‌లో గనక వస్తే
అండ్ మీరు జనవరి ఆ టైంలో మీకు ఎక్కే అవకాశం ఉంది. జాబ్‌కి ఎక్కే అవకాశం ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ యూపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినైట్‌లీ మీకు 8థ్ పే కమిషన్ సంబంధించి సాలరీ అనేది పెంచుతారు. డెఫినైట్‌లీ భారీగానే పెంచుతారు. ఎందుకంటే యూపీ ఎలక్షన్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు బీజేపీ వాళ్ళు. కాబట్టి డెఫినైట్‌లీ మీకు 8థ్ పే కమిషన్ అనేది డెఫినైట్‌లీ పెరుగుతుంది. 80,000 బేసిక్ పే అయితే కంపల్సరీ అవుతుంది మీకు. 100% మీకు 80,000 బేసిక్ పే అనేది ఉంటుంది. కాబట్టి మీకు సాలరీ అనేది దాదాపు 90,000, 95,000 వరకు కూడా రావచ్చు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. లైబ్రరీకి సంబంధించి ఇంత సాలరీ అనేది మీకు ఎక్కడ కూడా ఇవ్వరనమాట. అండ్ మీకు స్టేట్ గురుకులాల్లో కూడా ఇంతకంటే తక్కువనే సాలరీ అనేది ఉంటుంది. అండ్ ఈ మధ్య కూడా మనకి కేవీఎస్ అండ్ ఎన్‌వీఎస్ గానియండి, ఏఎంఆర్ఎస్ సంబంధించి గానియండి, కొన్ని ప్రమోషన్స్ సంబంధించి ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఎన్‌వీఎస్‌లో మీకు టీజీటీ లైబ్రరీ అండ్ పీజీటీ లైబ్రరీ అనేది సెపరేట్ చేశారనమాట. 6-10 ఒక లైబ్రరీ అండ్ 11-12 సంబంధించి వేరే లైబ్రరీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి డెఫినైట్‌లీ అదే సిస్టమ్ మీకు కేవీసీ, ఈఎంఐఎస్‌లో కూడా రావచ్చు. కాబట్టి ఫ్యూచర్‌లో మీకు టీజీటీ లైబ్రరీ నుంచి పీజీటీ లైబ్రరీకి సంబంధించి ప్రమోషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే మనకి ఇదివరకు కేవలం టీజీటీ లైబ్రరీనే మొత్తం స్కూల్‌కి లైబ్రేరియన్‌గా ఉండేవాళ్ళనమాట. ఇప్పుడు ఇద్దరు లైబ్రేరియన్స్ ఉండే అవకాశం ఉంది. మీకు ఇంటర్ వాళ్ళకి సెపరేటు అండ్ 10థ్ వరకు సెపరేట్ లైబ్రేరియన్ ఉండే అవకాశం ఉందనమాట. సో, కాబట్టి డెఫినైట్‌లీ చూడాలి ఏం చేస్తారనేది. మరి కేవీఎస్‌లో ఈ సిస్టమ్ వస్తుందా రాదా అనేది చూడాలి. ఎన్‌వీఎస్‌లో అయితే ఆల్రెడీ వచ్చింది. ఈఎంఐఎస్‌లో కూడా ఫ్యూచర్‌లో వచ్చే అవకాశం ఉంది. కేవీఎస్‌లో కూడా డెఫినైట్‌లీ ఫ్యూచర్‌లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు 1-10 అనేది ఉంటుంది కేవీఎస్‌లో. ఎన్‌వీఎస్, ఈఎంఆర్ఎస్‌లో మీకు 1-10 ఉండదు. 6-10 అనేది ఉంటుంది ఎన్‌వీఎస్, ఈఎంఆర్ఎస్‌లో. మీకు కేవీఎస్‌లోనే 1-10 ఉంటుంది. ఇంటర్ కూడా ఉంటుంది. కాబట్టి డెఫినైట్‌లీ ఫ్యూచర్‌లో మీకు కేవీఎస్ సంబంధించి కూడా ప్రమోషన్స్ అనేవి ఉంటాయన్నమాట. టీజీటీ, పీజీటీకి సంబంధించి. మీరు టీజీటీ నుంచి పీజీటీ లైబ్రేరియన్ అనేది అవ్వొచ్చనమాట. సో, కాబట్టి డెఫినైట్‌లీ మంచి అవకాశం. కేవీఎస్ జాబ్ అనేది మాత్రం చాలా ప్రైమ్ జాబ్ అనమాట. దీనికోసం చాలామంది ట్రై చేస్తారు. ఎందుకంటే ఎన్‌వీఎస్, ఈఎంఆర్ఎస్ అనేది మనకి ఏంటి అంటే రెసిడెన్షియల్‌లో ఉండే జాబ్ అనమాట. మీరెప్పుడు స్కూల్‌లోనే ఉండాలి 24 అవర్స్. కానీ కేవీఎస్ అలా కాదు. ఒక్కసారి స్కూల్ అయిపోయిందంటే ఇంక మీ లైఫ్ మీ ఇష్టం అనమాట. సో, కాబట్టి డెఫినైట్‌లీ కేవీఎస్ మీద చాలా ఎక్కువ మంది ఫోకస్ చేస్తారు. ఎందుకంటే మీకు ఫ్రీ టైమ్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి. ఎన్‌వీఎస్, ఈఎంఆర్ఎస్‌లో వర్క్ చాలా ఎక్కువుంటుంది. సాలరీస్ కూడా ఎక్కువనే ఉంటాయి అక్కడ. బట్ వర్క్ కూడా ఎక్కువుంటుందనమాట. అండ్ ఆ తర్వాత మీకు నాన్ టీచింగ్ జాబ్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. అండ్ కేవీఎస్ గానియండి, ఈఎంఐఎస్ గానియండి, ఎన్‌వీఎస్ గానియండి, ఈ సంవత్సరం అయితే ఈ 3 నోటిఫికేషన్‌లు కంపల్సరీ వస్తాయి. ముందు, వెనుక అంతే అనమాట. ఇప్పుడు కేవీఎస్ మార్చ్ అని చెప్పాను గదా! ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకులో కూడా రావచ్చు. లేదనుకుంటే మార్చ్ ఫస్ట్ వీక్‌లోనే మీకు కేవీఎస్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావచ్చు. బట్ కేవీఎస్ నోటిఫికేషనే వస్తుందని చెప్తున్నారు. అండ్ కొంతమందైతే డేట్ కూడా చెప్పారనమాట. 10థ్ మార్చ్, 11థ్ మార్చ్ ఈ టైంలో మీకు కేవీఎస్ వస్తుందని కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పారనమాట. బట్ అది ఎంత నిజం అనేది మనకు కూడా తెలవదు. మార్చ్‌లో మాత్రం నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చాలామంది మనకి హిందీ యూట్యూబ్ ఛానల్స్‌లో చెప్పారు. సో, చూడాలి మరి ఏం జరుగుతుందనేది. కేవీఎస్ సంబంధించి అయితే మాత్రం డెఫినెట్‌లీ మీకు లైబ్రరీ నోటిఫికేషన్ త్వరలోనే వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సో, 65 ప్లస్ వేకెన్సీ తక్కువ అనుకోకండి. అండ్ కొంచెం ఎక్కువ వేకెన్సీనే మీకు 65 వేకెన్సీ, 70 వేకెన్సీ, 100 వేకెన్సీనే ఒక 2-3 ఇయర్స్ వరకు ఇలానే వచ్చే అవకాశం ఉంది. మళ్ళా ఎలక్షన్ ముందే మీకు భారీ నోటిఫికేషన్‌లనేవి కనబడతాయన్నమాట. ఓకే. సో, ఇదన్నమాట కేవీఎస్ లైబ్రరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అండ్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి. అండ్ లైబ్రరీ కూడా కన్సిస్టెన్స్‌గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరు 3 మంత్స్‌లో, 2 మంత్స్‌లో సిలబస్ అంతా కంప్లీట్ చేయలేరు. ఒకసారి సిలబస్ అనేది చూడండి. మన యాప్ అనేది ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్‌లో మీకు యాప్ లింక్ అనేది ఇస్తాను. ఆ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు కేవీఎస్ సిలబస్ సంబంధించి ఫ్రీ మెటీరియల్ అనేది ఉంటుంది. అక్కడ చూసుకోండి. మీకు అక్కడ తెలుస్తుందనమాట. అండ్ ఓకే. అండ్ ఇదండి కేవీఎస్ లైబ్రరీకి సంబంధించినటువంటి జాబ్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.